కార్యకర్త వీరుల సత్యనారాయణకి న్యాయం చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లా చిన్నారావు డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఇప్పనపాడు గ్రామానికి చెందిన వీరుల సత్యనారాయణ వైసీపీ పార్టీకి విధేయుడని, ఇతను 2019లో పార్టీ గెలుపుకి కృషి చేశాడని, మండపేట నియోజకవర్గానికి తోట త్రిమూర్తులు ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఆయన వెంటే ఉండి పార్టీ కార్యక్రమాలకు తిరిగేవాడన్నారు. ఇతనికి కృతజ్ఞతగా తోట త్రిమూర్తులు తాపేశ్వరం లాకుల్లో లస్కర్ జాబు ఒకటి వేయించారని, అంతా బాగానే ఉంది, కానీ సంవత్సరం తిరగకుండా అదే జాబ్ నుంచి తొలగించారని అన్నారు. ఇప్పటికైనా మండపేట ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పూర్తి విచారణ చేయించి తనను నమ్మిన వీరుల సత్యనారాయణకి న్యాయం చేయాలని చిన్నారావు డిమాండ్ చేశారు. ఈరోజు ఒక చిన్న ఉదాహరణ చెప్తామని, దళితులకి ఏ విధమైనటువంటి న్యాయం జరుగుతుందో ఈరోజు నేను ఒక చెప్తామన్న సోదరుడు మరి మండపేట మండలం అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఇప్పనపాడు గ్రామం సత్యనారాయణ ఎస్సీ మాల కులస్తుడు. జగన్ అంటే పిచ్చి, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అన్న పిచ్చే. అందులోకి ముఖ్యంగా తోట త్రిమూర్తులు అంటే కోసేసుకుంటాడు ఇతను. నేను చాలాసార్లు ఇతన్ని చూశాను, ఇతను ప్రవర్తన కానీ ఇతను కానీ చూశాను. ఎందుకంటే ఏంటి అసలు మన క్యాస్ట్లో ఇంత ఎలాగా ఉంటా అంటే పార్టీ అంటే ఉండొచ్చు, కానీ తోట త్రిమూర్తులు అనే వ్యక్తి ఒక దళితుడికి శిరోమణం చేసిలో ఒక ప్రధానమైన ముద్దాయి అతను. మేమైతే 20 సంవత్సరాల నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నాం అతని మీద. అయితే ఆయన ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి రావడం, తన కేసుల్ని మాఫీ చేయించుకోవడం కోసం ప్రయత్నం చేసుకుంటూ ఆయన ప్రవర్తిస్తూ ఉంటాడు. మరి అటువంటి సమయంలోనే మండపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా వచ్చాక ఆయనకి బాగా దగ్గరైనటువంటి వ్యక్తి అతను. ఆ పార్టీ నెగ్గాక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ మీద అభిమానంతో మనోడు మరి తోట త్రిమూర్తులు గారికి బాగా దగ్గర అవ్వడం, ఆయన కూడా పార్టీ కష్టపడ్డారో బాగా చేశారని కొంతమందికి నమ్మకస్తుల మీద చిన్న చిన్న ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఏ ఉద్యోగాలంటే లాకుల దగ్గర లస్కర్ అని చిన్న చిన్న జాబులు ఏయో వాళ్ళు బ్రతుకుతారని చెప్పేసి ఆయన ఉద్యోగం వేయించడం అన్నది చాలా మంచి పని, నేను దాన్ని తప్పు పడతలేదు. కానీ వేయించాక జాయిగా మన్ని తప్పించడం, మేము ఎంత చేసాం అంత చేసామని వీళ్ళ బిల్డప్లు చెప్పుకుంటారో, మన్ని అదే ఉద్యోగంలో ఎవరినైతే వేయించారో అదే వ్యక్తిని తప్పుడు మాటలు విని మళ్ళీ అతను ఉద్యోగాల నుంచి పీకించేయడం ప్రక్రియ చేస్తున్నాడు ఈ తోట త్రిమూర్తులు అనే వ్యక్తి. నేను చెప్పాను, ఇతనికి విషయం చెప్పాను, అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఏంటంటే ఇలాగా ఉన్నావంటే నాకు అంత అభిమానం అండి, నాకు ఇలాగ జాబ్ ఇచ్చారండి, నేను బతుకుతున్నాను, చాలా బాగుంది, హ్యాపీగా అన్నాడు. తర్వాత అదే వ్యక్తి ఇతను ఉద్యోగం తీయించేసి వేరే వ్యక్తిని వేరే కులపోడిని మళ్ళీ ఆ ఉద్యోగంలో వేయించాక ఇతను నా దగ్గరికి వచ్చాడు. ఇలా జరిగిందండి, నాకు అన్యాయం జరిగిందని. తీరా ఏటా అని మొత్తం ఎంక్వైరీ చేస్తే ఇదో పెద్ద కుంభకోణం. ఈ లాకులు, ఈ తాపసం లాకుల దగ్గర జరుగుతున్నటువంటి కుంభకోణంలో ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, స్కాములన్నీ బయటకు వస్తాయని ఇతగాన్ని ఉద్యోగం నుంచి తప్పించినట్టుగా నాకు వచ్చిన రిపోర్ట్స్. నేను ఒక 3 years బ్యాక్ నేను ఇతన్ని ఈ బండి మీద ఈ తోట త్రిమూర్తులు గారి ఫోటో చూసినప్పుడు మండపేటలో ఇతను నాకు ముందే తెలుసు. అయితే వైసీపీలో ఉన్నాడు కనుక నేను పెద్ద పట్టించుకోలేదు, ఎవరో వ్యక్తిగత వాళ్ళది, ఎవరి పార్టీ వాళ్ళది. కానీ పొలం వచ్చినప్పుడు మాత్రం నేను ప్రతిదీ కూడా స్పందిస్తూ ఉంటాను. అయితే ఈ ఫోటో ఏడు తమ్ముడు అంబేద్కర్ చేసుకుంటా. యాక్చువల్గా చెప్పాలంటే దళితులు అందులోకి మెయిన్ మాలంటే ఎవడైనా అంబేద్కర్ని ప్రేమిస్తారు. దేవుడి కన్నా ముందు ఫస్ట్ దేవుడు అంబేద్కరే. కానీ ఇతను ఈ తోట త్రిమూర్తులుగా తీసుకున్నాక ఏంటంటే నాకు ఆయన అంటే పిచ్చి, జగన్ అన్న పిచ్చే, వైసీపీ అన్న పిచ్చే, కోసుకుంటాను, ప్రాణం ఇచ్చేస్తాను అన్నాడు. ఒక 3 years బ్యాక్ అనుకుంటుంది. తోట త్రిమూర్తులు ఇన్ఛార్జ్ వచ్చాక ఇంకా ఎక్కువైంది. అప్పుడు తర్వాత మనీ ఒక నెలకు కలిసినప్పటికీ ఆ మాటలతో మనీ ఇగో ఇదేదో చూపించాడు. ఇదేటయ్య బాబు సెల మీద కూడా వేసుకున్నావు ఏటయ్యా అని అడిగాను. అబ్బాయి మామూలుగా ఉండదంటే నాతో అన్నాడు. తర్వాత ఏమో స్క్రీన్ మీద కూడా పెట్టుకున్నాడు, తాళం మీద కూడా జై తోట ఉంటుంది, ఇదిగో తాళం మీద కూడా తోట ఉంటుందట. మరి ఇంత ఇలాగా మరి ఇతను పార్టీకి ఇక్కడ మరి మీరంటే ఇంత అభిమానంతో ఇంత ఇలాగా ఉన్న వ్యక్తికి
ఈరోజు అన్యాయం జరిగితే ముఖం అన్యాయం జరిగిందని మీ ఆఫీస్కి వచ్చి మీ చుట్టూ తిరుగుతున్నా కనీసం ఏం జరిగింది సత్యనారాయణ ఏంటి అక్కడ జరిగిందని అనకుండా వాళ్ళెవరో లేనిపోని మాటలు చెప్తే మీరు ఉద్యోగం తీయించేయడం, ఎవరినో మళ్ళీ అదే ఉద్యోగంలో వేరే వాళ్ళని వేయడం, మళ్ళీ ఆకుల ఫోన్ వేసారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే నాకు తెలిసి నేను చెప్పాను, ఇతను నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాను, నేను ఆ రోజే చెప్పాను కదయా, ఎవరినే నమ్మకూడదు పూర్తిగాని, ఏ రాజకీయ పార్టీని కానీ మనుషుని ఎవరిని నమ్మకూడదు. అందులోకి మనకంటూ చేసేవాడు ఎవడో లేడు ఈ రోజుల్లో. మనకు ఉన్నది ఒకటే అంబేద్కర్ భావాజాలం ఉద్యమాలు తప్ప, మనకు ఏదైనా జరిగితే ఆ లెవెల్ చేసుకోవాలి తప్ప ఇవన్నీ కూడా అలంకారం, మీరు అనుకున్నట్టుగా ఏమీ ఉండవు. అయితే ఈరోజు ఇతనికి జరిగిన అన్యాయం బట్టి, ఇతను చెప్పిన మాటలను బట్టి మరి నేనైతే ఖండిస్తున్నాను. తోట త్రిమూర్తులు గారు, మీ పార్టీలో తిరిగి మీ పార్టీకి విజయాన్ని అందించిన వ్యక్తి. ఎందుకంటే మీరు టీడీపీలో మీరు ఓడిపోయారు, వైసీపీలో వచ్చారు, కానీ వైసీపీ నెగ్గడానికి ప్రధానమైన కారకుడు ఇతను. మీరు పార్టీ నెగ్గక వైసీపీలోకి వచ్చారు, పార్టీ నెగ్గక ముందే ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు. ఈరోజు మరి మీరు ఎలా చేయడం అన్నది తప్పు. మీరు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని ఈ సత్యనారాయణ వ్యక్తి ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్ గారికి అత్యంత సన్నిహితుడు, మీకు ఇంకా ప్రియుడు కనుక మీరు ఇమీడియట్లీగా ఇతని మీద జరిగినట్టు అన్యాయం మీద ఎంక్వైరీ చేయండి. ఈ లాకుల దగ్గర నేను అంతా పరిశీలించాను, ఇక్కడ చాలా కుంభకోణం జరుగుతుంది. దగ్గరగా 100-150 కొబ్బరి చెట్ల ఆదాయం, అరటి చెట్లు, మొత్తం మామిడి చెట్లు, ఈ లాకులు వచ్చిన ఆదాయం అంతా కూడా ఇక్కడ స్కామ్ జరుగుతుంది. ఇదంతా బయటికి వెళ్ళిపోద్దని ఒక తప్పుడు ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఒకే కులపోళ్ళు ఇతను ఉద్యోగం తీయించడం జరిగింది. మీకు చెప్పిన మాటలు వాస్తవం కాదయ్యి, మీరు ఎంక్వైరీ చేయండి. ఇతనికి అన్యాయం జరిగింది కనుక మీరు ఇతనికి న్యాయం చేస్తే కనుక మంచిది, లేదంటే మీరు మా దళితులకి ఎలాగా మీరు చేయరని మాకు తెలుసు, అయితే నాకు తెలుసు, కానీ ఏదో చేస్తారని ఇతను ఇంకా ఆలోచనతో ఇంకా మీ బొమ్మ చింపకుండా పెట్టుకుని ఈ సెల్ ఫోన్ మీద పెట్టుకుని ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడంటే మరి మీ దగ్గర ఏముందో నాకు తెలీదు. అది మీరు దయచేసి ఇతనికి న్యాయం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్.